పేదల సంక్షేమం అభివృద్ధికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని దీనికి ప్రజల ఆశీస్సులు అవసరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఉదయం 6 గంటలకే ప్రారంభించామని మంత్రి తెలిపారు. దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు పింఛన్ నగదును రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అన్సారియా, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి అందజేశారు. గత ప్రభుత్వం చివరిలో 3,000 రూపాయల పింఛన్ ఇవ్వడం జరిగిందని మంత్రి బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ పెంచి అందచేయడం జరిగిందని అన్నారు. గతంలో ఉన్న 3,000 రూపాయల పింఛన్ను 4,000 రూపాయలు చేస్తూ 3 నెలల బకాయి 3,000 కలిపి 7,000 రూపాయలు అందజేస్తున్నామని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చెప్పిన మాట ప్రకారం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో భద్రత కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా 61,35,000 మందికి 4,408 కోట్ల పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. దేశ చరిత్రలోని ఇదొక సాహసోపేత నిర్ణయమని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకు పేద వర్గాలంటే ఎంతో ప్రేమ అని గత ప్రభుత్వం ముఖ్యమంత్రి పరదాల చాటున తిరిగితే చంద్రబాబు నాయుడు స్వయంగా పేదల ఇంటి వద్దకే వచ్చి పింఛన్ అందచేశారని అన్నారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ ప్రారంభించామని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,92,999 మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 11 విభాగాల్లో 4,000 రూపాయల పింఛన్ అందజేస్తున్నామని అన్నారు. ఇంటింటికి పింఛన్ పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. తొలి రోజు 99% మందికి పింఛన్లు అందజేసే విధంగా ప్రణాళికను రూపొందించడం జరిగిందని అన్నారు. సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తితే తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, కరిగిరి ఆర్డీఓ జాన్ ఇర్విన్, డిఆర్డీఏ పీడీ వసుంధర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఉదయం 6 గంటల నుంచి పంపిణీ మొదలుపెట్టామంటే ఇప్పుడే కలెక్టర్ చెప్తున్నారు. కొన్ని చోట్ల 5:30కే మొదలు పెట్టేట్టుందని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్సాహంగా పండుగ వాతావరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు నేను దర్శి నియోజకవర్గం రాజంపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ గారితో పాటు ఇక్కడ మా ఇన్ఛార్జి డాక్టర్ లక్ష్మి గారితో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంది. గత ప్రభుత్వంలో చివరిలో 3,000 ఇవ్వడం జరిగింది. మేము 1,000 రూపాయలు పెంచి 4,000 ఇస్తామని చెప్పడం జరుగుతూ పాటు ఏప్రిల్ నుంచి ఏరియాస్ కూడా కలిపి జూలై 1 7,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అన్నమాట ప్రకారం ఈ రోజున ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పంపిణీ చేయడం జరిగింది. ఈ పథకం కూడా మొట్టమొదటి 30 రూపాయలతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే 30-75 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లో 200 చేశారు. 2,000 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెంచడం జరిగింది. 2,000 3,000 చేస్తామని విడతల వారీగా చేస్తూ జనవరిలోనే వాళ్ళు 3,000 చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులుగా ఉన్నా ఈ రాష్ట్రంలో లోటు బడ్జెట్ నడుస్తున్నప్పటికీ కూడాను చెప్పిన మాట ప్రకారం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రజల భద్రత అనే లక్ష్యంతో మేము ముందుకు పోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 65,31,000 పెన్షన్ పైచిలకు పెన్షన్ మేము పంపిణీ చేస్తూ ఉన్నాం. దానికి 4,408 కోట్ల రూపాయల పైగా ఇచ్చిస్తూ ఉన్నాం. ఈ రోజును చూసుకుంటే సామాజిక భద్రతలో భాగంగా ఇచ్చిన పెన్షన్లు 11 రకాల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, అదేవిధంగా డప్పు కళాకారులు, అదే ఇటువంటి పెన్షన్లని మేము 3,000 దాన్ని 4,000 చేయడం జరిగింది. దివ్యాంగులకి 3,000 ఉన్న పెన్షన్ని 6,000 రూపాయలు కూడా చేయడం జరిగింది. పూర్తి వైకల్యంతో ఉండి మంచంలో ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు పంపిణీ చేయడం కూడా జరిగింది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మనం ఒక బాబుకు కూడా 15,000 రూపాయల పెన్షన్ని కలెక్టర్ చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఇది చాలా సాహసోపేతమైన చర్య. భారతదేశంలోనే ఇంత మొత్తంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. ఒకటి, చంద్రబాబు నాయుడు పేదలన్నా పేద ప్రజలన్నా ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు మీరు చూశారు, 5 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి పరదాల మాటన తాడేపల్లి పిల్లిలాగా ప్యాలెస్లో కూర్చొని బట్టన్ నొక్కితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడాను తను నేరుగా వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషించే
మన డిస్ట్రిక్ట్లో చూస్తే 2,92,999 పెన్షనర్స్ ఉన్నారు. ఇక్కడ 28 టైప్స్ ఆఫ్ పెన్షన్స్ ఉన్నాయి. దాంట్లో మన మినిస్టర్ గారు చెప్పినట్టు 11 కేటగిరీస్ పెన్షన్కు 3,000 నుంచి 6,000 4,000 పెంచడం జరిగింది. దాంట్లో కూడా ఏప్రిల్ మంత్ నుంచి ఉన్న అరియర్స్ని కూడా కలిపి ఈ నెలలో 7,000 వారికి ఇవ్వడం జరుగుతుంది. సో డిసేబుల్డ్ పర్సన్స్కు 3,000 నుంచి 6,000, తర్వాత ఫుల్లీ డిసేబుల్డ్కు 15,000 ఇవ్వడం కూడా జరిగింది. మనము మన సచివాలయం సిబ్బంది అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారితో పాటు అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా ఈసారి ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ డేనే ఈ రోజునే 99% మనము డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాము. దానికి తగ్గిన విధంలో అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా కొన్ని ఆఫ్లైన్ ఉన్న వారికి మాత్రం రేపు పంపడం జరుగుతుంది. సో ఈ 2 రోజుల్లోనే 100% పూర్తిగా అందరికీ కూడా పెన్షనర్స్కు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడైనా ఎవరికైనా కొద్దిగా డిలే అయితే దట్ వుడ్ బి టెక్నికల్ ఇష్యూస్ వల్లనే డిలే అవుతుంది. దాన్ని కూడా మనము వెంటనే సరి చేస్తున్నాము. దానికి ఇవి అన్నీ కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్పడానికి కూడా ఒక కంట్రోల్ రూమ్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరికీ కూడా సో ఈ ఇన్ఫర్మేషన్ని ఈ మీడియా ద్వారా ప్రజలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అవయవ దానంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు హైదరాబాద్కు చెందిన గంజి ఈశ్వరలింగం అన్నారు. సంతపేటలోని బత్తల బాలయ్య ధార్మిక కేంద్రంలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజల్లో అవగాహన లేక అవయవ కొరతతో నిత్యం ఎందరో అభాగ్యులు చనిపోతున్నారని టి మునికృష్ణయ్య అన్నారు. ప్రజలు నేత్ర అవయవ దానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు. కార్యక్రమంలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం నోడల్ అధికారి మాధవీలత, ప్రొఫెసర్ డాక్టర్ బి తిరుమలరావు, ఐక్యవేదిక ప్రతినిధులు మారెళ్ల సుబ్బారావు, దామ శ్రీనివాసులు, ఆంజనేయులు, ఎంబి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమైన వ్యక్తి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు రక్తాన్ని దానం చేయొచ్చు. నేను ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తూ వచ్చాను. మొన్నటిదాకా 3 నెలల వరకు ఇచ్చాను. అంటే ఇప్పుడు గవర్నమెంట్ 65 సంవత్సరాలు పెరిగింది కాబట్టి నేను మొన్నటిదాకా ఇచ్చాను. ఇంతకుముందు 60 సంవత్సరాలు ఉండే, సెంట్రల్ గవర్నమెంట్ 65 సంవత్సరాల వరకు చేసింది. కానీ మన ఊళ్ళో 30-40 సంవత్సరాల వరకు ఇవ్వడం లేదు, ఆఫ్ చేస్తున్నారు. ఎందుకంటే నీరసం వస్తుందని, నిస్సత్తు వస్తుందని, ఏ పని చేయలేకమని అపోగలు. ఇంకొకటి ఏముంటుందంటే ఎవరికో రక్తం అవసరమైంది నేనెందుకు ఇవ్వాలి, నా డబ్బులు పెట్టి నా సొంత డబ్బులు పెట్టి నా పని మాడుగా ఎందుకు ఇవ్వాలి అంటే రేపు నీకే అవసరం వస్తుంది, నీకెవరు ఇస్తారు అనే ఆలోచన రావట్లేదు మనకి. రక్తాన్ని అది మనకు హ్యుమానిటీ, మానవత్వం, సేవ అనేది ఉండాలి మనసులో. దానం అంటే ఏంటంటే అసలు చెప్పండి. దానం అంటే కన్యాదానం, వస్త్రదానం, విద్యాదానం, అన్నదానం, ఏనున్నాయి. దానం అంటే లాభాపేక్ష లేకుండా దానమే. మనం ఒకసారి దానం చేసామంటే దాని గురించి ఆలోచించేద్దాం. మనం ఇంటి ముందుకు బిచ్చవాడు వస్తాడు, వాడికి 5 రూపాయలు ఇస్తాం, వాడు ఏం చేసుకోవడం తెలియదు. అది దానం అంటే. కొంతమంది చాలా మంది దానాలు చేస్తారు, ఆడ దానం చేస్తే పుణ్యం వస్తుంది. అట్లా ఆలోచించొద్దండి. లాభాపేక్ష లేనిదే దానం. అవే నేత్రదానం, అవయవదానం, శరీరదానం, రక్తదానం. లాభాపేక్ష లేనిది వానికి ఇచ్చేసాం, అయిపోయింది అంతే. దేర్ ఇస్ నో మెడిసిన్ ఇన్ ద వరల్డ్ వితౌట్ అనాటమీ. అనాటమీ డిసెక్షన్ లేని ఏ మందు తయారు కాదు ప్రపంచంలో. చిన్న టాబ్లెట్ తయారు కావాలన్నా, ఇంజెక్షన్ తయారు కావాలన్నా, టానిక్ తయారు కావాలన్నా ముందు డిసెక్షన్ పరిశోధన చేయాలి. ఒక మంచి వేదిక మీద ఏర్పాటు చేశారు. మేమే పోనీ మా అంకులు చనిపోయినారు, మా కళ్ళ మీద దానం చేద్దాం అనుకుంటున్నాం, ఎట్లా చేస్తారని చెప్పి అడుగుతున్నారు. అంటే ఇంత ప్రేరణ అనేటువంటిది వాళ్ళకు వచ్చింది. మా కొద్ది ఒక నిమిషంలోనే మీ పేరు, మీ ఆశయాన్ని చెప్పండి, మా అందరికీ ఒక ప్రేరణ కలిగే విధంగా చెప్పండి. అది నా కుటుంబ సభ్యుల పరంగా కూడా నేను ఒప్పిస్తాను. ఆ నమ్మకం నాకుంది. నాకు ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా, ఏదైనా ప్రమాదంలో నా బ్రెయిన్ డెత్ అయినా కానీ నా బాడీలో ఏ పార్ట్స్ అయితే ఉపయోగపడతాయో వాళ్ళకి ఆ బాడీ పార్ట్స్ అన్ని నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. దానికి మా వారు కూడా అంగీకరిస్తాను. నేను ఇప్పటికి 33 సార్లు ఇచ్చేయాలని కొంచెం సిగ్గుతోనే ఉంటున్నాను. ఎందుకంటే నాకు 45 సంవత్సరాలు.
33 సార్లే ఇచ్చానే బాధ ఉంది నాకు ఇంకా. ఎందుకంటే ఇవాటికి 4వ రోజు నేను ఇచ్చి బ్లడ్. ఒక మనిషికి యాక్సిడెంట్ జరిగింది, అదే మనిషిని 108లో వేసి తీసుకొని వెళ్ళిపోయి చిలకపండ అబ్బాయికి, అతను నా కులం కాదు, నా మతం కాదు, నాకు కావాల్సింది మానవత్వం అంతే. అతన్ని హాస్పిటల్ తీసుకొచ్చి చేర్చి అక్కడ నేను ఉండి నా బ్లడ్ ఇస్తాను అని చెప్పి నా ఫోన్ నెంబర్ ఇచ్చి అటానమీ ప్రొఫెసర్. అట్లాగే ఈ శరీరం దానం చేద్దాం, అక్కడ వాళ్ళకి ప్రాక్టికల్స్గా పనికి వస్తుంది. బోర్డు మీద చాక్ పీస్తో రాసినా కానీ పవర్ బ్లడ్ వేసినా కూడా బుర్రలోకి ఎక్కదు. డైరెక్ట్గా ప్రాక్టికల్గా చేస్తేనే తర్వాత బాగా అర్థమవుతుందని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను మా పిల్లలకి చెప్పాను, మన ఊళ్ళో వాళ్ళు ఓకే అన్నారు. మీరు పేపర్ ఇస్తా ఉన్నారు, పేపర్ ఇస్తే నేను వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టుకొని తీసుకొచ్చి మీకు అప్పచెబుతాను. ఇక్కడ దగ్గరే కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్ తీయచ్చు, లేదంటే ఒకవేళ అక్కడ పిల్లల దగ్గర. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పండగ వాతావరణంలో అవ్వాతాతలకు ఎన్టీఆర్ భరోసా అందించి బాసటగా నిలుస్తున్నామని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 16వ డివిజన్ బాలాజీ నగర్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే జనార్దన్ రాకను స్వాగతిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళ తాళాలతో సభా ప్రాంగణం వరకు తీసుకువచ్చారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం పెంచిన 4,000 రూపాయలు, గతంలో ఇవ్వాల్సిన 3,000 రూపాయలను కలిపి 7,000 రూపాయల పింఛన్ను లబ్ధిదారులకు ఎమ్మెల్యే జనార్దన్ అందించారు. రైల్వే గేట్ అవతల ప్రజానీకం అందరూ అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలు పరిష్కారంతో పాటు ఈ ప్రాంతంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించి వారి కోరికలు తీరుస్తున్నామని అన్నారు. గతంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు మంచినీటి సరఫరా కోసం ఒక మిషన్ను ఏర్పాటు చేశామని, అవి మూతపడిందని, దాన్ని కూడా పునరుద్ధరించి మరలా ప్రజలకు నీటిని అందిస్తామని అన్నారు. పాఠశాలలో అదనపు గదులు నిర్మాణం చేపట్టడం జరిగిందని, కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరలో పూర్తి చేసి విద్యార్థులకు ఆటంకాలు లేకుండా చూస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవ్వాతాతలను ఆదుకోవాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని, ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో కమిషనర్ జస్వంతరావు, కార్పొరేటర్ నాగభూషణం, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, గొల్లపూడి వెంకటేశ్వర్లు, రాపూరి శ్రీనివాసరావు, చక్రవర్తి, రాచగొర్ల వెంకట్రావు, ఎద్దు శశికాంత్, భూషణ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పింఛన్ అందుకున్న లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 అది మంచి ప్రజలకు మంచి చొరవలు, మంచి వాళ్ళ అభివృద్ధికి అభ్యున్నతికి తోడ్పడతాయని 3,000 రూపాయల పెన్షన్ నుంచి 4,000 రూపాయల పెన్షన్ చేయడం జరిగినది. అదేవిధంగా ల్యాండ్ టైటిల్ అది కూడా రద్దు చేయడం జరిగినది. మరియు ఎంతో చదువుకున్న టీచర్స్ మన డిఎస్సి కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మెగా డిఎస్సి 16,000 చిల్లర పోస్టులు కూడా త్వరలో ప్రకటిస్తారు. ఆయన ప్రత్యేకంగా మన సీఎం గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన డివిజన్ తరఫున, అలాగే మన ప్రధాని తరఫున ఈ పెన్షన్ అనేది తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు మొట్టమొదటిగా ఎవరో ఒకరు ముసలి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు అని చెప్పి 35 రూపాయలు ఆ రోజుల్లో మొదటగా ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని 75 రూపాయలు చేశారు. ఆ తర్వాత 2004లో 2,000 ఇస్తానని చెప్పేసి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారే తప్పితే ఆ రోజు చేయలేకపోయారు. అప్పుడు కూడా వాళ్ళు 25 రూపాయలు పెంచి వాళ్ళంతగా ఆపేశారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని 2,000 చేశారు. 2,000 చేసిన తర్వాత మొన్న ప్రభుత్వంలో ఎవరైతే సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత
మేము 3000 ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రామిస్ చేశాడు. 3000 కూడా ఒకసారి ఇవ్వలేకపోయాడు. ఒకసారి కూడా ఇవ్వకుండా 250 రూపాయలు పెంచుతూ లాస్ట్కి ఎన్నికలు వచ్చే టయానికి దాన్ని 3000 చేశారు. నేను ఒకటే మీ అందరికి కూడా తెలియజేసేది, ఎప్పుడు కూడా అభివృద్ధి అనేదే తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి. అదేవిధంగా పేదలని అనేక విధాలుగా కూడా వాళ్ళని చూసుకోవడానికి, పేదలని దేని మీద ఇబ్బందులు పడుతుంటున్నారో చూసి దాన్ని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేది కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేసింది మీ కుటుంబంలో మీ పిల్లలు చూడకపోయినా చంద్రబాబు నాయుడు మీ కుటుంబ సభ్యుడి మాదిరి వాళ్ళ తల్లిదండ్రులు మీరు ఎలాగా మీ పిల్లలు చూడకపోతే ఆయన చూసే విధంగా ఈరోజు మీ అందరికి కూడా మేలు జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ డివిజన్లో కూడా చాలా పనులు మనం చేసిన తప్పితే ఈ రోజుకి ఏ పనులు లేవు. తప్పకుండా కూడా రైల్వేది ఈ టర్మ్లో రైల్వేది అండర్ పాస్ కూడా మీకు కంప్లీట్ పూర్తి చేస్తాం. ఈరోజు ప్రభుత్వం అధికారంలో తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా మన 16వ డివిజన్లో మీ దగ్గరికి ఒక మంచి కార్యక్రమం ద్వారా మీ అందరం కూడా రావటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు అధికారులకు కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేశవ్యాప్తంగా ఈ నెల 4వ తేదీన జరుగుతున్న విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్ అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నీట్, యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీకులను నిరసిస్తూ 4వ తేదీ కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల బంద్కు అన్ని విద్యా సంఘాల కేంద్ర కమిటీలు పిలుపునిచ్చినట్లు వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ స్థాయి పరీక్షలను సాఫీగా నిర్వహించడంలో విఫలమైందని అన్నారు. నీట్ పేపర్ లీక్పై ఫిర్యాదులు రావడంతో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి బండి వీరాస్వామి, పీడీఎస్యూ జిల్లా కమిటీ సభ్యులు శ్యామ్ పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో ఎన్టీఏ సంస్థ నిర్వహించినటువంటి నీట్ పరీక్ష, అట్లానే యూజీ నెట్ పరీక్ష, ఈ పరీక్షా పేపర్ని లీకేజ్ చేసి ఆ పరీక్షా పేపర్లను అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని అవినీతికి పాల్పడి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని రోడ్డు మీద పడేసింది. దీని మొత్తానికి కారణమైనటువంటి ఎన్టీఏ సంస్థని వెంటనే రద్దు చేయాలని చెప్పి, అట్లనే ఈ పరీక్షా బాధ్యతల్ని రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని చెప్పి, ఈ పరీక్ష లీకేజ్ కారణంగా నష్టపోయినటువంటి విద్యార్థులందరికీ పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించాలని చెప్పి, ఈ మొత్తానికి అదేవిధంగా విద్యా కేంద్రీకరణలో భాగంగా మొత్తం విద్యారంగాన్ని తన చేతుల్లో పెట్టుకోవాలని ఒక ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. తమ విధానంలో భాగంగానే, అంటే ఒకే దేశం ఒకే విధానం ఉండాలనే పేరుతోటి ఒకే దేశం ఒకే పరీక్ష అనేటువంటి విధానాలను తీసుకొచ్చి దేశం మొత్తం ఒకే పరీక్ష విధానాన్ని అమలు చేసింది. కానీ ఇది ఫస్ట్ నుంచి ఇది తప్పు. రాష్ట్రాల యొక్క హక్కుల్ని దెబ్బతీయకూడదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ స్వభావానికి ఇది విరుద్ధం అని ఒకవైపు చెప్తూ ఉన్నా కేంద్ర ప్రభుత్వం దీన్ని మొత్తాన్ని పెడచెవున పెట్టి దేశం మొత్తం ఒకే పరీక్షని తీసుకొచ్చింది. కానీ ఆచరణలో ఈరోజు ఏం జరిగిందనేది అర్థమైంది. కాబట్టి ఈ యొక్క మొత్తం సమస్యలే కారణమైనటువంటి కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి, నష్టపోయిన విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుతూ జూలై 4వ తేదీన దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలిపించాం. ఈ బంద్ని ప్రకాశం జిల్లాలో విజయవంతం చేయాలని, దానికి అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించి బంద్ను విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. విద్యా కేంద్రీకరణలో భాగంగా మొత్తం విద్యారంగాన్ని తన చేతుల్లో పెట్టుకోవాలని ఒక ఉద్దేశం, దేశం మొత్తం ఒకే. కానీ ఇది ఫస్ట్ నుంచి ఇది తప్పు. రాష్ట్రాల యొక్క హక్కుల్ని దెబ్బతీయకూడదు, స్వభావానికి ఇది విరుద్ధం అని ఒకవైపు చెప్తూ ఉన్నా కేంద్ర ప్రభుత్వం దీన్ని మొత్తాన్ని పెడచెవున పెట్టి కేంద్రం పరీక్షని తీసుకొచ్చింది. యొక్క మొత్తం సమస్యలే కారణమైన న్యాయం జూలై 4వ పిలిపించాం. ఈ బంద్ను ప్రకాశం జిల్లాలో విజయవంతం చేయాలని, దానికి అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించి
బంద్ను విజయవంతం చేయాలని చెప్పి కేంద్రీకరణలో భాగంగా కానీ ఇది ఫస్ట్ నుంచి ఇది తప్పు, దెబ్బతీయకూడదు, స్వభావానికి ఇది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారం వారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో ఏర్పాటు చేసిన మీకోసం కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, స్పెషల్ కలెక్టర్ ఝాన్సీ లక్ష్మీలతో కలిసి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అగ్గిపెట్టెలు, బీడీలు, సిగరెట్లు తీయాలి. ఎవరి పేరు ఉంది? పేరు వేరే వారి పేరు ఎవరు ఉంది? ఎవరికి పంపించారు రిపోర్టు? ఎప్పుడు పంపించారు? ఏ సెక్షన్ లో ఎవరికి ఇచ్చారండి? మీరు ఏం రిపోర్ట్ పంపించారండి ఇక్కడ? రెండు రోజు కాదబ్బా, 2 hours ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ మీకోసం మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చి బై 3 o'clock నాకు ప్రొసీడింగ్ కాపీ ఇక్కడ పంపాలి. ఈ రోజు డెలిట్ చేస్తాను, అర్థమైందా? బై 3 o'clock నాకు రిపోర్ట్ రావాలి ఇక్కడ. ప్రొసీడింగ్స్ కాపీ. ప్రజల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పింఛన్ పెంచి ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తూర్పు నాయుడుపాలెంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు పింఛన్ నగదును డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి దామచర్ల సత్యతో కలిసి పంపిణీ చేశారు. రాష్ట్రంలో తొలుత ఎన్టీ రామారావు 30 రూపాయలతో పింఛను ప్రారంభించారని, దీనిని దశలవారీగా పెంచుతూ 2014లో తెలుగుదేశం ప్రభుత్వం 2000 రూపాయలకు చేసిందని మంత్రి అన్నారు. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆపసోపాలతో చివరి దశలో 3000 చేసిందని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ 4000 పెంచి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పింఛన్ వయసును 50 సంవత్సరాలకు తగ్గించి ఇవ్వడం త్వరలో చేస్తామని అన్నారు. పేదలు, వృద్ధులు, ఒంటరి మహిళలకు భద్రత కల్పిస్తున్నామని అన్నారు. ప్రజల సంక్షేమం, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన నెలలోపే కొత్త సంక్షేమ పథకాలు అమలు చేశామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దామచర్ల సత్య అన్నారు. గ్రామాల్లో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ జరుగుతుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట అమలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈరోజు చాలా చోట్ల గత ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళని చెప్పి తీసేసిన పెన్షన్లు కావచ్చు, మేము వయసు 50 సంవత్సరాలు తగ్గిస్తాం. ఇవన్నీ కూడా రాబోయే కొద్ది నెలల్లో కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేసే అవకాశం ఉంది. ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఈ గ్రామాల్లో చూసుకుంటే ఇది మా స్వగ్రామంలో ఈరోజు మేము కార్యక్రమాన్ని నేను, దామచర్ల సత్య గారు, మా సర్పంచ్ మరియు మిగతా వర్తి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ గ్రామంలో కవులు 30,000 రూపాయలు ఉంటే నెలకి 4,000 లెక్కన సంవత్సరానికి 48,000 ఇస్తారంటే 1.5 ఎకరా భూమి యజమాని పొలాన్ని కవులకు ఇస్తే వచ్చేటువంటి ఆదాయం పైన ఇది భరోసా కల్పిస్తున్నాం. అంటే వాళ్ళకి భద్రత కల్పిస్తున్నాం. వృద్ధులు, ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ మందుల ఖర్చులు, మిగతా పోను కొంత పొదుపు చేసుకునేటువంటి శక్తి కూడా ఈ భరోసా ద్వారా మనం కలిగిస్తున్నాం. ఒక ధైర్యం, చంద్రన్న అండగా ఉన్నాడు, మాకు ఇబ్బంది ఉండదు అనేటువంటి ధైర్యాన్ని కలుగజేస్తున్నాం. తర్వాత
మిగిలినటువంటి సంక్షేమ పథకాలు కూడా మేము త్వరలోనే అందజేస్తామని తెలియజేసుకుంటూ ఈ అదృష్టం మాకు కలిగినందుకు ఈ ప్రభుత్వంలో చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు ఉదయం 6 గంటలకి ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు స్వయాన ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. గతంలో ఆయన ప్యాలెస్లో ఉండి పట్టణంలో తాడేపల్లి ప్యాలెస్, బయటకు వస్తే పారదాలు, ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే భయం, ఇటువంటిది కాకుండా జడ్పా సెక్యూరిటీ ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి నేరుగా లబ్ధిదారులకు ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది గత ముఖ్యమంత్రికి ప్రజాసేవకుడు, పాలకుడు, ప్రజా సంక్షేమం పెట్టిన వ్యక్తికి ఉన్నటువంటి పోలిక అని చెప్పేసి ప్రజల పట్ల శ్రద్ధ చూస్తున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల ఇళ్ళకి వెళ్ళాడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంటి దగ్గరకు వచ్చేసి ఇస్తున్నాడు. ప్రజల సంక్షేమం, పేదల పట్ల చిత్తశుద్ధి, పేదల ఆకాంక్ష, పేదరికం లెక్క లేని సమాజం చూడటమే లక్ష్యాన్ని మా ముఖ్యమంత్రి గారు తొలి అడుగు ఎన్నికల కౌంటింగ్ అయి నెల కూడా పూర్తి కాల, ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసి నెల కూడా పూర్తి కాల, తొలి సంక్షేమ పథకాన్ని పేదలకు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో ఒక పండగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా, ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో రాష్ట్రం మొత్తం 65 లక్షల మందికి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీకి 7,000 రూపాయలు పెన్షన్ ఈరోజు సుమారుగా 65 లక్షల మందికి అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తొలుతో ఇక్కడ మా నియోజకవర్గమైన మా సొంత గ్రామం తూర్పునాయుడుపాలెంలో, అలాగే మన మంత్రివర్యులు స్వామి గారితో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం, కాన్స్టిట్యున్సీ అంతా ఒక పండగ వాతావరణంలాగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన మాటను తప్పకుండా పూర్తి చేసే వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని కూడా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఇచ్చిన హామీలు మొత్తం పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరైతే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 దాకా సుమారు ఈ 65 లక్షల మందికి ఈ పెన్షన్లు అందజేయడం జరుగుతూ ఉంది. గత ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఆయన పూర్తి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. పేద వర్గాలకు లయన్స్ క్లబ్ సేవలు విస్తృతంగా అందించాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు మౌర్య హోటల్లో జరిగిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ఫాస్ట్ ప్రెసిడెంట్ ఎం రచన అధ్యక్షత వహించారు. గవర్నర్ హరిప్రసాద్ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను వివరిస్తూ నగరంలో లయన్స్ క్లబ్ కార్యక్రమానికి స్థలం కేటాయించినట్లయితే లయన్స్ క్లబ్కు శాశ్వత భవనాన్ని నిర్మించి అన్ని క్లబ్బులకు ఒక కార్యాలయంగా ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. దానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్పందిస్తూ నా సాయి శక్తుల కృషి చేస్తానని తెలిపారు. లయన్స్ క్లబ్ సేవలు పేద వర్గాలకు కూడా అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం నూతన చైర్మన్గా ఎన్నికైన డాక్టర్ ఉమాపతి చౌదరి, కార్యదర్శి కె రామకృష్ణ ట్రెజరర్గా ఎన్నికైన సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. ఫాస్ట్ సెక్రటరీ ఎం రామకృష్ణ, ట్రెజరర్ అద్దంకి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం దామచర్ల జనార్దన్కు ఘనంగా సత్కారం చేశారు. వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయలు ఆయన వైట్ మనీ ఉండవు, 2,000 మనీ ఉంటాయి సార్. మేము అందరం మెంబర్స్ ఇదే, వీళ్ళందరినీ కృషి చేసి ఇవ్వచ్చు ప్రమాణం చేస్తున్నా పోతున్నాం. ఉన్న టీం అందరూ కలపాలని చెప్పి ఎన్నికైన డాక్టర్ ఉమాపతి చౌదరి, కార్యదర్శి కె సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. ఫాస్ట్ సెక్రటరీ ఎం రామకృష్ణ, ట్రెజరర్ అద్దంకి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం దామచర్ల జనార్దన్కు ఘనంగా సత్కారం చేశారు. చేయొచ్చు.
సెక్రటరీ ఎం రామకృష్ణ, ట్రెజరర్ అద్దంకి దామచర్ల జనార్దన్కు ఘన ట్రెజరర్ దామచర్ల సో ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలుకు నన్ను ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసిన అందరికీ నా ధన్యవాదాలండి. నా ప్రెసిడెంట్ టెన్యూర్లో సో కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేద్దామనే ప్లాన్ చేస్తున్నాము. రొటీన్గా మెడికల్ క్యాంప్స్తో పాటుగా సో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటుగా కొన్ని పర్మనెంట్గా యూటిలైజేషన్కి వచ్చే కార్యక్రమాలు చేపట్టడానికి ఆలోచిస్తున్నామండి. ఇట్స్ లైక్ రీహాబిలిటేషన్ సెంటర్, ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్. సో ఒంగోలు ప్రాంతంలో ఎవరికైనా లింబ్ డ్యామేజ్ కావడం కానీ, లింబ్కి అవయవాలకు సపోర్ట్ కావాలి, కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళకు జైపూర్ ఫుట్ కానీ, సాచ్ ఫుట్ కానీ కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళ దూర ప్రాంతాలకు వెళ్ళి ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. దాన్ని దాతల సహాయంతో సో అందరికీ తక్కువ ఖర్చులో కానీ లేదా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కానీ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. నగరంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని 25వ డివిజన్ గంటాపాలెంలో ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేశారు. ఒంగోలు నియోజకవర్గంలో 1694 క్లస్టర్లలో 32,684 మంది లబ్ధిదారులకు 22,43,00,000 రూపాయల పింఛన్ అందజేస్తున్నట్లు ఆర్డీఓ సుబ్బారెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సూచనలతో పింఛన్ పంపిణీ కార్యక్రమం స్వయంగా పరిశీలిస్తున్నామని అన్నారు. పింఛన్లు 100% పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 3,000 పింఛన్ 4,000కు చేయడంతో పాటు గత 3 నెలలకు సంబంధించిన 3,000 కలిపి మొత్తం 7,000 పింఛన్ నగర కార్పొరేషన్ పరిధిలోని 14,32,65,500 రూపాయలు అర్హులైన లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని కమిషనర్ జస్వంతర్ కుమార్ తెలిపారు. 425 మంది సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి అందజేస్తారని, 17 మందిని పర్యవేక్షణ అధికారులుగా నియమించడం జరిగిందని అన్నారు. ఈరోజు 90% పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని, మిగిలిన లబ్ధిదారులకు రేపు కూడా అందజేస్తామని తెలిపారు. పింఛన్ పంపిణీ కార్యక్రమంలో 25వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పులివర్తి అజయ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరెడ్డి, బూత్ కన్వీనర్ కన్నయ్య, వినోద్, పబ్బిశెట్టి సురేష్ బాబు, జనసేన అధ్యక్షుడు నరేంద్ర, ఈశ్వర్, పవన్, విష్ణు, తేజ, భాస్కర్రావు, చండీప్రియ, చంద్ర తదితరులు పాల్గొన్నారు. కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. కాన్స్టిట్యున్సీలో మరి 1694 క్లస్టర్స్ ఉన్నాయి. మరి టోటల్ సెక్రటేరియట్స్ 97 ఉన్నాయి. 677 మంది స్టాఫు ఈ 32,684 మందికి పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి దాదాపు అమౌంట్ ఈరోజు పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాల ప్రకారము కమిషనర్ గారు నేను కలిసి తిరుగుతూ ఉన్నాము. మరి దాదాపు అమౌంట్ 22,43,00,000 రూపాయలు పంపిణీ చేయాలి. ఈరోజు పూర్తి అవుతుందని భావిస్తూ ఉన్నాము. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారము మరి మేము ప్రతి సెక్రటేరియట్కి తిరిగి పరిశీలన చేస్తూ ఉన్నాము. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున
మార్నింగ్ 6 గంటల నుంచే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరి 3,000 ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు పెన్షన్ చేసి ఎరియర్గా కూడా కలిపి 7,000 రూపాయలు ఒక పెన్షన్ హోల్డర్కి ఇవ్వటం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మనకి ఒంగోలు పట్టణానికి సంబంధించి 14,32,62,500 రూపాయలు మనం డ్రా చేయటం జరిగింది. అవన్నీ కూడా ఈ రోజున మ్యాక్సిమం 95% కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేశాము. మా స్టాఫ్ కూడా 425 మంది సెక్రటరీస్ కూడా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి డిప్లాయ్ చేశాం. దానికి ఒక 17 మందిని సూపర్వైజర్ ఆఫీసర్స్ కూడా వాళ్ళకి పర్స్యూ చేయడానికి నామినేట్ చేశాం. అలాగే మరి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో 95% మరి ఇవ్వాలనే టార్గెట్గా పెట్టుకున్నాం. మిగిలిన పెన్షన్స్ రేపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి ఈ పెన్షన్ హోల్డర్స్ ఎవరైతే ఒకవేళ పొరపాటున ఊర్లలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కనీసం ఈ రోజున ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ అందుబాటులో ఉండండి. ఈ విషయం గురించి ఆల్రెడీ మనం ఆటోల ద్వారా కూడా గత 2 రోజుల నుంచి కూడా అనౌన్స్మెంట్ చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఎవరైతే పెన్షన్ హోల్డర్స్ ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం గవర్నమెంట్లోనే 75 రూపాయల పెన్షను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అలానే తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో 200 రూపాయల పెన్షన్ని ఒకేసారి 1000 రూపాయల పెన్షన్ చేసిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిది. అలానే 1000 రూపాయలది 2000 చేశారు. అలానే 2000ది 3000 చేశారు. ఈ వైసీపీ గవర్నమెంట్ 3000 ఇస్తుంది, 4 ఏళ్ళు పెట్టింది ఆ 1000 రూపాయల పెన్షన్ చేసేదానికి. అలానే మన చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1000 రూపాయలు పెంచేసి ఒకేసారి 4000 ఇవ్వటం మొదలుపెట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మాట మీద కట్టుబడి ఈరోజు 4000 రూపాయల పెన్షన్ అందరికీ అందజేయటం అయింది. అలానే ఏప్రిల్లో ప్రకటించారు కాబట్టి ఏప్రిల్, మే, జూను మొత్తం 7000 రూపాయలు ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ పర్యటనలో 3000 ఉన్న పెన్షన్ 4000 చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా ఏప్రిల్ నుంచి కూడా 1000 పెంచుతా అన్నాడు ముందుగానే చెప్పి ఈ రోజున ఏ ముఖ్యమంత్రి చేయలేని పని ఆయనే స్వయంగా వెళ్ళి తాడేపల్లిలో ఒక ఏరియాని ఎంచుకొని ఆయన ద్వారా కూడా పెన్షన్లు ప్రజలకు ఇవ్వటం జరుగుతుంది. అది ఆయన చెప్పిన మాటకి కట్టుబడి ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా ఆయన ప్రతి ఇంటికి చేరే విధంగా చేస్తాడని అందరూ ఆశిస్తున్నారు. అలానే కూడా ఆయన విజన్కి మనం మెచ్చుకోవచ్చు. చివరి క్షణం వరకు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఏపీ మహిళాభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు టి అరుణ కొనియాడారు. క్రియేటివ్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆయనకు స్వర నివాళి అర్పిస్తూ ఒంగోలు సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహించారు. స్వయం కృషితో ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహనీయుడని టి అరుణ కీర్తించారు. ఈనాడు పత్రిక ఏర్పాటుతో సామాన్యుడికి అండగా నిలిచి వేలాది జీవితాల్లో వెలుగులు నింపారని, అడుగుడిన ప్రతి రంగంలో తనదైన ప్రత్యేక ముద్రను వేశారని అన్నారు. ఆయన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. కల్చరల్ అకాడమీ అధ్యక్షుడు పి శివ, జిల్లా గ్రంథాలయ సంస్థ విశ్రాంత ఉద్యోగుల గౌరవాధ్యక్షుడు గురవారెడ్డి, వేదిక సంస్థ అధ్యక్షురాలు షేక్ సిద్దాంబి, రంగభూమి కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి అంగల్కుర్తి ప్రసాద్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. గాయని గాయకులు పలు గీతాలు ఆలపించి స్వరాంజలి ఘటించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సోదరులు రాజేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే చాలామంది రామోజీరావు గారికి నివాళులు అర్పించారు. కానీ వీరు ప్రత్యేకించి వారు తీసినటువంటి సినిమాలలో ఉన్నటువంటి పాటలను తీసుకొని ఇక్కడ దాన్ని స్వరాభిషేకం చేశారు వారికి. అంటే దాని స్వరాలనే పూలుగా మార్చి అక్షంతలుగా మార్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. అందులో వచ్చేటప్పుడు చాలా చక్కటి పాటలు పాడారు. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ శైలజ పాడినటువంటి ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో అనేటువంటి పాట, అది స్త్రీల మీద జరిగే అత్యాచారాల సమస్యలను ఉన్నంత వరకు ఆ పాట సజీవంగానే ఉంటుంది. అలాంటి పాట ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇంకా అంతకంటే కూడా బహుశా వేటూరు సుందరరామూర్తి గారి చేత రామోజీరావు గారు రాయించినటువంటి ఈ పాటకు మించి ఎవరు కూడా ఇక రాయలేరు స్త్రీల మీద జరిగే అత్యాచారాలకు సంబంధించి. ఒక సామాన్య మానవుడు ఎంత ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి మహానుభావుడికి మనం ఇది చేయటం సముచితమైనటువంటి నాకు తోసేసి, సరే ఓకే అలాగే చేద్దామని అందరిని కూడా చాలామందిని కలిసి మిత్రులను కూడా అందరూ కూడా ఇలాంటి కార్యక్రమం చాలా మంచిది చేయమన్నారు. కాబట్టి ఈ మహానీయుడు మన హైదరాబాద్ నగరానికే వన్నె తెచ్చాడు. ఎందుకంటే అట్లా ఎంతోమంది ఈయన ఒక వ్యక్తి కాదు, ఇది ఒక సంస్థ. ఎవరైనా పుట్టినవాళ్ళు గిట్టక తప్పరు అనటంలో భాగంగా ఆయన ఉండగానే ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించడంతో పాటు
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఆయనకి నివాళులర్పించడంలో అంత ఘనమైన నివాళులర్పించిందంటే ప్రేక్షకుల హృదయాల్లో, ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలబడి ఉన్నాడని తెలుసుకోవడంతో పాటు ఎంతోమందికి ఉపాధి కల్పించడంలో ప్రథమ భూమిక, ఎంతోమంది వచ్చి ఫ్యాక్టరీలు ఎన్ని పెట్టినా సరే రామోజీరావుకి సాటి రారు, లేరు, ఉండరు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎంతోమందికి ఉపాధి కల్పించే మహానుభావులు మన ఒంగోలుకి, మన జిల్లాకి కూడా రావాలని కోరుకుంటూ, మన హైదరాబాదులో చిత్రసీమ నిలబడింది అనటానికి ఈయన మొదటి మెట్టు వేశారు అనటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన మొట్టమొదట రామోజీ ఫిల్మ్ సిటీ అవన్నీ ఏర్పాటు చేసి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, షూటింగ్ కోసం ఇక్కడ చేసుకోవచ్చు అని మనోధైర్యాన్ని నటీనటులకి, దర్శక నిర్మాతలకి అందరికీ ఇచ్చిన మహనీయులు. వీరిని ఎంత పొగిడినా కూడా తక్కువే. ఇందాక వారు చెప్పినట్టు ఈ దుర్యోధన దుశ్శాసన అనే పాట, ఆ సినిమా అందరికీ అజరామరం. అట్లాంటి ఎన్నో చిత్రాలు నిర్మించిన ఈయన, అలాగే మహనీయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పట్టణంలోని 7-30 వార్డులు మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వృద్ధుల వితంతుల పింఛన్లను 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలకు పెంచారని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అన్నారు. గత 3 నెలల నుండి ఉన్న బకాయిలు మొత్తం కలిపి 7,000 రూపాయలు, అదేవిధంగా 4,000 రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచి పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తెలుగుదేశం ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కీర్తిశేషులు ఎన్టీ రామారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం మార్కాపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, అన్ని వార్డుల్లో పండుగ వాతావరణంలో తెలుగుదేశం నాయకులతో కలిసి సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారాయణ నాయకత్వం, నారాయణ నాయకత్వం, నాయకత్వం. ఈరోజు పొద్దున్నే 6 గంటల నుంచి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే మాట తప్పకుండా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పాము. అలాగే ఈ 3 నెలలకు కలిపి ముందుని ఇది ఏప్రిల్, మే, జూన్, జూలై 3 నెలలకు కలిపి 3,000 రూపాయలు పెంచుతూ మొత్తం 7,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి హామీని ఈరోజు అమలు పరుస్తూ ప్రజల ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఈ పెన్షన్దారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండే విధంగా ఈరోజు 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే వికలాంగులకు కూడా ఈ పెన్షన్ పెంచిన ప్రకారం పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా పెన్షన్దారులు అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఇది చంద్రబాబు గారు మా మొర ఆలకించారు. ఈ పేదల ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో మేము అనుభవించిన కష్టాలకు ఆయన ప్రతిఫలంగా మమ్మల్ని ఈరోజు గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడే విధంగా ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకు ఎంతో రుణపడి ఉంటామని చెప్పి ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషం వ్యక్తపరుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటలన్నింటినీ కూడా నిలబెట్టుకుంటుంది. ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర పురోగంగా అభివృద్ధి చెందుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతూ
మరోపక్క సంక్షేమాలు కూడా ప్రజలకు సక్రమంగా అందేలా చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ధర్మ పరిరక్షణతో సమసమాజం, ప్రకృతి పరిరక్షణతో స్వచ్ఛ భారత్ సాధించగలమని నేచర్ సేవా ఫౌండేషన్ ఫౌండర్ తరిమడుగు రాజశేఖర్ అన్నారు. ఏకేవీకే కాలేజీ ఆవరణలో ధర్మ పరిరక్షణ, ప్రకృతి పరిరక్షణ అనే అంశంపై జరిగిన వర్క్షాపులో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ శాస్త్రవేత్త సుందరరామయ్య మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకుంటే మనల్ని మనం రక్షించుకున్నట్లేనని అన్నారు. సైన్సిస్ట్ ప్రొఫెసర్ విజయభాస్కర్ వర్క్షాప్ను ప్రారంభించారు. ధర్మో రక్షతి రక్షితః, వృక్షో రక్షతి రక్షితః అన్న ఆర్యోక్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లి ధర్మాన్ని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. కార్యక్రమంలో విశ్రాంత మెడికల్ ఆఫీసర్, సేవాభారతి నిర్వాహకులు డాక్టర్ భుజంగరావు, ఏకేవీకే కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పల్లపు చెంచురామయ్య, ఆధ్యాత్మిక ఉపన్యాసకులు చిలకపాటి రంగారావు, నేచర్ సేవా ఫౌండేషన్ సభ్యులు సురేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ధర్మరక్షణ అనేటటువంటి పదాన్ని మన సమాజం అంతా వింటూనే ఉంది. ధర్మో రక్షతి రక్షిత అని. కానీ దాని వాళ్ళు అనుసరించేటటువంటి పద్ధతి దాదాపు శూన్యంగా మారిపోయింది. ఫలితంగా సమాజంలో నేర ప్రవృత్తి మనుషులలో విపరీతంగా పెరిగింది. ఇవాళ ఏ వార్త చూసినప్పటికీ కూడా అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కారణం మన ధర్మాన్ని మనం నాశనం చేసుకోవటమే. ధర్మము అంటే అదేదో అర్థం కాని పదార్థం కాదు. పరస్పరము మనిషిని ప్రేమించుకోవటం, ఒకరికి ఒకరు సహాయం చేయటం, మనందరము కూడా ఒక భరత జాతి బిడ్డలుగా మెలగడం. మన భావనే వసుదైక కుటుంబకం. భూమి అంతా కూడా ఒకే కుటుంబం. మనం ఎవరూ వేరు కాదు. ఈ భావనే ధర్మము. కాబట్టి ఈ ధర్మాన్ని నెలకొల్పాలి ప్రజలలో అనేటటువంటి ఆలోచనతోటి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. నృత్యం వల్ల మనకి పిల్లలకి ఏం అలవాటుందంటే క్రమశిక్షణ ముఖ్యంగా ఏర్పడుతుంది. చక్కగా ఏ విధంగా నృత్యం చేయాలి, ఆ భంగిమల ద్వారా ముఖ్యంగా ఈ డ్యాన్స్లు వేయాలంటే అందం ఉండాలి, ఆహార్యం ఉండాలి, ఆంగిక ఉండాలి. ఈ మూడు రకాలైనటువంటి ఆలు ఉంటే తప్పితే వీళ్ళు చక్కగా ఈ నృత్యాన్ని చేయలేరు. కాబట్టి ఈ నృత్యం వల్ల ఏం అలవడుతుంది అంటే మనకి క్రమశిక్షణ అలవడేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పాత పాటలనే కాకుండా ఇప్పుడు ప్రకృతి సిద్ధంగా వస్తున్నటువంటి పాటలు అంటే చెట్టుని ఏ విధంగా మనం పరిరక్షించుకోవాలి, తల్లిదండ్రుల్ని ఏ విధంగా మనం చూడాలి, అలానే గురువుల్ని ఏ విధంగా ప్రేమించాలి, గురువుల్ని ఏ విధంగా పూజించాలి అన్నటువంటివి ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి గీతాలు వస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి నృత్యాలను కనుక నేర్పించినట్లయితే పిల్లల్లో మానవతా విలువలు పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వారు పెద్దలు చెప్పినట్లు మనం ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజుల్లో ఎలా ఉందయ్యానంటే మనం ఉగాది పచ్చడి అంటే ఉగాది పచ్చడి కూడా ప్రియా పచ్చడిలాగా షాపుల్లో దొరుకుతుంది ఎవరు అడుగుతున్నారు. అంటే పచ్చడి అంటే ఇది తీర్థం కాదని, ఇదేదో ఆవకాయ పచ్చడి లాంటిదని అనుకునేటటువంటి ప్రమాదంలో పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి ఆ అపోహల నుంచి మనం వాళ్ళందరూ కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అబ్దుల్ కలాం గారు ఒక అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు. నేను పావురాలను పెంచుకున్నాను, అవి ఎగిరిపోయాయి. అలానే చిలుకల నుంచి పెంచుకున్నాను, పంజరంలో పెట్టాను. ఎప్పుడైతే పంజరం తలుపు తీశానో అది కూడా ఎగిరిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, నేను నా ఇంటి ముందు చెట్టును పెంచాను, ఎగిరిపోయిన పక్షులన్నీ వచ్చి నా ఇంటి ముందు వాలాయి.
రామచంద్రమూర్తి అరణ్యంలోకి వెళ్తున్నాడు. ముందు రాముడు ఉన్నాడు, మధ్యలో సీతామ్మవారు ఉంది, వెనక లక్ష్మణస్వామి ఉన్నాడు. రాముడు ఎవరు? భగవంతుడు. ఈ సీతామ్మవారు ప్రకృతి మాత, లక్ష్మణుడు జీవుడు. ఈ జీవుడు భగవంతుడిని చూడాలని మనసులో ఆవేశం కలిగింది. ఆ అరణ్యానికి పోయేటప్పుడు ఆ భగవంతుడిని చూడాలి అంటే ఇక్కడ ప్రకృతి మాట అడ్డా వస్తున్నది. ఎవరు? ఊర్వశి, ఆమె సీతామ్మవారు. ఇక్కడ మనం అన్వయించుకోవాల్సింది ఏంటంటే అంటే భగవంతుడిని చూడాలి అంటే ప్రకృతిని పక్కన పెట్టాలి. ప్రకృతిని పక్కన పెట్టడం అంటే ప్రకృతిలో మనం చేసేటువంటి ఈ విష పనులన్నీ ఉన్నాయి చూసావా, ఇవన్నీ కనుక అవాయిడ్ చేసుకున్నామంటే ఆ భగవంతుడు మనకి కనపడతాడు. ఆ భగవంతుడు ఎవరో కాదు, సాక్షాత్తు మన తల్లిదండ్రులే. టంగుటూరులోని అంబేద్కర్ నగర్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలకి లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు. పారిశ్రామికవేత్త బెల్లం జయంతిబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ప్రతి నెల 1వ తేదీ ఇంటి వద్దకే పింఛన్ అందిస్తామని, ఇక నుండి ప్రతి నెల ప్రభుత్వ సిబ్బంది ఇంటికి వచ్చి పింఛన్ అందజేస్తారని తెలిపారు. అదేవిధంగా రాబోయే కాలంలో అర్హులు ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్లకు తప్పనిసరిగా పింఛన్ వచ్చే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. పింఛన్దారులకు ఈ నెల 7,000 రూపాయలు, తరువాత ప్రతి నెల 4,000 రూపాయలు పింఛన్ అందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కామని విజయ్ కుమార్, బెదవాడ వెంకటేశ్వర్లు, సర్పంచ్ మమత, భారతి, కామని వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన ఇల్లు బాగుంటుంది, మన గ్రామం బాగుంటుంది, మన రాష్ట్రం కూడా బాగుంటుంది అన్నమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క చంద్రబాబు నాయుడు మంచి గురించి మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చెప్పి ఆయన మీరు సపోర్ట్ చేయండి అన్న. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి జయంతిబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి విజయ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బెదవాడ వెంకటేశ్వర గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మాకు 7,000 కూర్చున్నందుకు ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అక్షరయోధుడు రామోజీరావుకు క్రియేటివ్ కల్చర్ అకాడమీ ఆధ్వర్యంలో సిబిఎన్ రీడింగ్ రూమ్లో పాడుతా తీగ కార్యక్రమం ద్వారా నివాళులర్పించారు. శైలజ, శివ, మారుతి గీతాలు ఆలపించి ప్రేక్షకులను అలరించారు. మాయదారి అందమా ఉయ్యాలాటకింక సిద్ధమా ఆ పూల రంగు నీ చీర చెంగు కాసాయి నాలో గీతాలు ఏవో నే పాడుకుంటానులే ఆగాలలో గిళ్ళలో అనురాగాల వాకిళ్ళలో ఒరయ్యో రావయ్యో ఆగడల పిల్లోడ నా సోగాడా మిగడంత నీదేలే రా బుల్లోడా ఎల్లు వచ్చి గోదారమ్మ ఎళ్ళ కిళ్ళ పడ్డాదమ్ము ఎన్నిలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెల ఏనము కొంగుచాటు అందాలని పేరంటాలే చేస్తుంటే ఓలమ్ము రావమ్ము ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు ఇంచకానా మనసి నీకోసం పలుకలు చేశానమ్మా ఓపిక ఈ దిద్ది పనితనమే నీదమ్మా గాలికి సరిగా నేర్పిన రాగంలో నీడలు వేసిన అందరి చదువులలో వందీలు వల్లిస్తే చాలు నిన్ను శృంగార నైషధాలు ప్రేమ నీ మౌనమక
తమాషగా చేసుకున్నాక ఓ ముద్దులతో నవాలు నేర్పించరా. టంగుటూరు మండలం ఆలకూరపాడులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పింఛన్ సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు నార్ని మోహన్ రావు కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్ అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ప్రతి నెల 4,000 రూపాయల పింఛన్లు అందజేస్తూ ఇప్పుడు గత 3 నెలలకు 3,000 కలిపి 7,000 రూపాయలు పింఛన్లు అందజేస్తున్నట్టు తెలిపారు. పాతది పెరిగితే ఇప్పుడు పెరిగే పింఛన్దారులు వాళ్ళ ఇంటికి వెళ్లి పింఛన్ అందించడంతో ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు. గత 3 నెలలుగా బ్యాంకుల చుట్టూ తిరిగిన పింఛన్దారులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇప్పుడు ఇంటింటికి వెళ్లి పింఛన్ అందించడంతో వారికి ఇబ్బందులు తొలగాయని పింఛన్దారులు ఆనందపడుతున్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పాంప్లెట్లు తెచ్చుకోలేదా? ఏమ్మా ఏనంత రెస్పాన్సిబుల్ ఎన్నో ననంగా వచ్చినాయి. రామకృష్ణకు ఫోన్ చేయాలి. అబ్బాయి పోయాడు. ఒక్క నెల 7,000 వచ్చే నెల నుంచి 4,000 మళ్ళీ 7,000 అంతా 7,000 చూడు. అంతర్జాతీయ ఖోఖో దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన పంగుళూరులో ఖోఖో క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు. బాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల నుంచి ర్యాలీగా పంగుళూరు బస్టాండ్ సెంటర్ వరకు సాగింది. ఖోఖో క్రీడకు పంగుళూరు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి అన్నారు. ఇక్కడ నుండి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక మంది క్రీడాకారులు తయారయ్యారని తెలిపారు. స్థానిక గ్రామస్తులు, పెద్దల సహకారంతో గత 30 సంవత్సరాలుగా ఖోఖో క్రీడ దినదినాభివృద్ధి చెందిందని తెలిపారు. ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీ ఏర్పాటు చేసి క్రీడాకారులను తయారు చేస్తున్నామని, పంగుళూరు గ్రామం ఖోఖో క్రీడకు చిరునామాగా మారిందని అన్నారు. గ్రామంలో అనేక మంది ఖోఖో క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు మనకి ఈ అంతర్జాతీయ ఖోఖో డే సందర్భంగా, అదేవిధంగా నేషనల్స్ ఖోఖో డే, జాతీయ స్థాయి ఖోఖో డే సందర్భంగా మన క్రీడాకారులు ఒక ర్యాలీగా నిర్వహించదలిచాము. మనకి పంగుళూరు అంటేనే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఖోఖో అనేది ప్రసిద్ధి చెందింది. ఇదంతా కూడా ఈ అవకాశం కల్పించిన గ్రామ పెద్దలు, గ్రామస్తులు, అదేవిధంగా బాచిన చెంచుగారెడ్డి గారు, ప్రతి ఒక్కరికి కూడా మాకు ఈ అవకాశం కల్పించి మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టడానికి కారకులైన ప్రతి గ్రామస్తులకి, గ్రామ పెద్దలకి, బాచిన చెంచుగారెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి నాయకులు కూడా మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి జాతీయ స్థాయిలో ఖోఖో పోటీలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేమకుర్తి పట్టణంలో ఒక పండుగ వాతావరణం మధ్యలో నగదు పంపిణీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి అవ్వాతాతలకి ఇస్తామన్న పెన్షన్ను వారి చేతికి అందించి వారికి ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు. ఉదయం 6 గంటల నుంచి సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంటి వద్దనే వాళ్లకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బులను అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మన్నం ప్రసాద్, గొల్లపూడి సుబ్బారావు, ఎడ్లపల్లి రామబ్రహ్మం, పోనాటి వెంకట్రావు, కందిమళ్ళ గంగాధర్రావు, కాట్రగడ్డ రమణయ్య, రావుపాటి రాంబాబు, నర్రా నాగరాజు, పల్లపాటి చంద్ర నాయకులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట: జ్ఞానం లేకపోవడం కంటే క్రమశిక్షణ లేకపోవడం మనిషికి ఎక్కువ హానికరం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.